నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఎక్కడ తగ్గేదేలే అన్నారు. ఎస్, మన మణిమంత్ర కాన్సెప్ట్లే తగ్గేది. అవును, పుష్ప కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ ఆటిట్యూడ్ని ఏ విధంగా చూపించారనేది కూడా చెప్పారు. అండ్ ఆలోచన స్థాయి కానీ లేదంటే మనిషి మీద ఉండేటువంటి బిలీఫ్ సిస్టమ్ కానీ ఏ విధంగా ఉంటుందో ఆ క్యారెక్టర్లో పర్టికులర్గా చూపించారు. సో మన మణిమంత్ర కాన్సెప్ట్ కూడా ఆ విధంగానే ఎక్కడా తక్కువ ఆలోచనల విషయంలో కానీ ఎంత ఉన్నతంగా ఉంటే అంత బాగా ఆలోచిస్తే అంత ఉన్నతంగా నీకు విశ్వం కూడా అనేది జరుగుతుంది. అవును, ఇప్పుడు ఆ కూలోడైనా గొప్ప పార్ట్నర్గా ఆలోచించాడు, కోట్లు సంపాదించాడు. ఇదే అంతే సింపుల్. మనం ఏది ఊహిస్తామో అదే జరుగుతుంది. 355వ మణిమంత్ర వీడియో, ఇందులో ఏం చెప్తున్నారు? విచిత్రం ఏంటంటే మన సబ్జెక్ట్లో మీరు దేన్ని ఆకర్షిస్తున్నారు, మీరు దేనిని ఆకర్షిస్తున్నారు అది ముందు మీకు అర్థం కావాలి. అవును, మీకు ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా సరే మన సబ్జెక్ట్లో ఏదైతే ఆకర్షిస్తున్నామో అది మాత్రం పొందుతాం. మనం ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా ఉంది, మనకి చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది. నేను మంచిగా అనుకుంటున్నాను కానీ నాకు చెడు ఎందుకు జరుగుతుంది, ఒక కన్ఫ్యూజన్ ఉంది. నేను చాలామంది కొందరు చెప్తుంటారు వాళ్ళ మాటల్లో కానీ లేకపోతే ఏదైనా సందర్భం చెప్పడం, నేను అందరికి మంచిగా చేశాను కానీ నాకే చెడు జరిగింది. నేను ఎప్పుడు బాగానే ఉన్నాను, ఎవరికి కూడా నేను చిమ్మకు కూడా అన్యాయం తలపెట్టలేదు, కానీ నాకే ఇలా ఎందుకు జరిగింది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే మీరు ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఓకే, అతి జాగ్రత్త. రెండు, చాదస్తాల్ని బాగా నమ్ముతున్నారు. ఓకే, మూఢనమ్మకాలని చాదస్తాల్ని బాగా నమ్ముతున్నారు. అంటే ఎలా ఉంటుందంటే నేను మంచి చేస్తే నాకు మంచి అవుతుంది ఓకే అని పనికిరాని కూడా మీరు చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు నేను సేవ విషయంలో కొన్ని చెప్పాను. నేను ఇంతకుముందు సేవ ఎలా చేయాలనే విషయంలో కొన్ని చెప్పాను. మనం ఏం చేస్తామంటే సపోజు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం దాంట్లో పాల్గొని మొత్తం దాంట్లో లోతులకు వెళ్ళిపోయి అక్కడంతా ఆ కార్యక్రమం అంతా తయారు చేసుకొని వస్తాం. మనం వచ్చేం చేస్తామంటే అదంతా మళ్ళీ ఇంటి దగ్గర చెప్తాం. మనం ఇలా అయింది, అలా అయింది, ఇలా అయింది. అక్కడ ఏమవుతుందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ మొత్తం పట్టుకుంటుంది. ఏదైతే అక్కడ జరిగిన డిస్టర్బెన్స్ ఉందో మీరేమనుకుంటారు, నేను సేవ చేయడానికి వెళ్ళాను. ఓకేనా? ఏమనుకుంటున్నారు మీరు? నేను సేవ చేయడానికి వెళ్ళాను, నేను మంచిగా చేస్తున్నాను. కానీ అక్కడ ఉన్న నెగిటివ్ అంతా మిమ్మల్ని పట్టుకుంటాను, మీ మైండ్కి పట్టుకుంటాను, మీ సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంటాను. మీకు తెలియదు అది. అప్పుడు ఏమవుతుందంటే మీ జీవితంలో మళ్ళీ అలాంటి నెగిటివ్ జరగడం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరు? మీ యొక్క దేన్ని అయితే ఆకర్షిస్తున్నారో మీకు ముందు తెలియాలి. మీరు ఏమనుకుంటారు, నేను మంచి చేస్తున్నా అనుకొని ఆ నెగిటివ్ని మీకు మీరే ఆపాదించుకుంటున్నారు. అవును, అర్థమవుతుందా? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఇలా చాలా విషయాల్లో అప్పుడు నేను చాలా బాధలో ఉన్నారండి, నేను చాలా హెల్ప్ చేశాను. ఓకేనా? నేను తప్పేం చేయలేదు కదా, వాళ్ళు బాధలో ఉన్నారు, నేను హెల్ప్ చేశాను. ఇప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ముంచేసి వెళ్ళిపోయారు, నేనేం చేయాలి? నేను తప్పు చేయలేదు కదా. ఓకే, నీ కెపాసిటీ ఎంత ముందు నువ్వు ఆలోచించుకోవాలి. ఆ హెల్ప్ చేసే నీ కెపాసిటీ ఎంత, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వు గుర్తించాలి. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేది నువ్వు గుర్తించాలి. వాళ్ళు ఎంతకాలంగా నీకు తెలుసు. సపోజ్ నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇచ్చే కెపాసిటీలో ఉన్నారా లేదా, అది ఇవన్నీ ఏమీ లేదు. వచ్చేసారు, గట్టిగా ఏడ్చేశారు, నువ్వు తప్ప ఇంకా వెళ్ళాడు అన్నాడు. నువ్వు ఏదో గొప్పవాళ్ళలాగా ఫీల్ అయిపోయి ఏదో చేసి నీ దగ్గర లేకపోయినా ఇంకా అక్కడెక్కడ సర్దుకొని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళకి ఏదైతే పరిస్థితి వచ్చిందో నీకు అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే నీ దగ్గర లేదు, అడిగేవాడు ఊరుకోడు, ఇప్పించావు నువ్వు. ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఎదుర్కొన్నావు నువ్వు. అవును, చాలా దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు. ఏంటంటే ఇక్కడ నేను మంచిగా చేశాను కదా, నాకెందుకు ఇలా అవుతుంది, నేను మంచిగా చేశాను నాకెందుకు ఇలా అవుతుంది అంటే మీరు దేన్ని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు అతని బాధని మీరు తీసుకొని అతని బాధను మీరు క్లియర్ చేస్తున్నాను అనుకునే విషయంలో మీకు తెలియకుండా వాళ్ళ యొక్క బాధని మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకోండి. అవును, ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే మీరు దాన్ని ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు దాన్ని ఫీల్ కానప్పుడు నాతో కాదు, సింపుల్గా నేను చేయలేను, అయిపోయింది. ఇక వాళ్ళ యొక్క బాధ మీ ఫీలింగ్ అనేది ఏం అక్కడ సంబంధం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఇంకేదైనా దారి చూసుకుంటారు. కానీ ముందు వాళ్ళ స్టోరీ వినడానికి మీరు ప్రశాంతంగా కూర్చుంటారు కదా 15 నిమిషాలు. అది తప్పు. అది ఏం చేస్తుందంటే అది మొత్తం మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటారు. వాళ్ళ స్టోరీ ఎక్కడెక్కడ ఏమైంది, ఎందుకు ఏమైంది, వాళ్ళు చెప్పిందంతా వింటారు. ఇప్పుడు ఏమైపోతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా జాలిపడడం అనేది మొదలవుతుంది. మీకు తెలియకుండానే జాలిపడి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ మీరు మంచిగా చేశారు,
ఇప్పుడు బయటికి చెప్పుకోవడానికి వినడానికి కూడా ఆయన ఏం తప్పు చేశాడు, మంచిగా చేశాడు కదా. ఇలా ప్రతి దగ్గర కూడా మీ సబ్కాన్షియస్కి మీరు నెగిటివ్ని పట్టిస్తున్నారు. అవును, ఓకేనా. అందుకే నేను వందల వేల సార్లు చెప్పాను, మీకు ఏం చెప్పానంటే ఒక సేవ అనేది ఎలా చేయాలి. అప్పుడు మీరు సమాజ సేవ చేయాలన్నాను. సమాజ సేవ చేయాలంటే మీరు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళకి అవన్నీ ఇచ్చేసి, ఇప్పుడు ఒక అనాథాశ్రమానికి వెళ్ళారు. వెళ్ళగానే అనాథాశ్రమం అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు మనకి, ఓకేనా. వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళు పడిన బాధలు కానీ అవన్నీ చూస్తుంటే మన హృదయం ద్రవిస్తుంది. అవును, ఓకేనా. ద్రవించినప్పుడు ఏమవుతుందంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది. ఓకేనా. దాని బదులుగా మీరు ఏం చేయాలి, ఒక అర్బన్ హౌస్కి మీరు అమౌంట్ పంపించండి. నీట్గా చెప్పాను నేను. ఒక గోసేవకు కానీ లేకపోతే వాటికి కానీ ఏదైనా సరే సేవ చేయాలనుకుంటే ఏం చేస్తారు, దాని నెంబర్ ఉంటుంది, నెంబర్ సెర్చ్ చేయండి. నెంబర్ సెర్చ్ చేసి దానికి అమౌంట్ పంపించండి. అక్కడ చేయడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అర్థమైందా. కానీ ఇప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ విని ఇంటికి వచ్చిన తర్వాత మీరు పడుకున్నాక నిద్రలో కూడా అవే పట్టి పీడిస్తుంటారు మీకు. అయ్యో ఆ పిల్లాడు ఇలా అయిందంట, అసలు తల్లి ఇట్లా అనుకోకుండా ఇది కరోనా వచ్చి చనిపోయిందంట, చూడ్డానికి ఎవరు లేరంట. మళ్ళీ ఇంట్లో కూడా చర్చించుకోవడాలు, ఆ పిల్లలు కూడా వినడాలు, ఇదంతా ఏమైపోతుందంటే మీకు తెలియకుండానే అదంతా అంటించుకున్న వాళ్ళు అవుతారు. ఇది కొద్దిగా కటువుగానే ఉంటుంది మాట్లాడుకోవడానికి. కాబట్టి దేంట్లో కూడా మీరు ప్రత్యక్షంగా పాల్గొనకండి. మీరు హెల్ప్ చేయాలనుకున్నారు, ఖచ్చితంగా మన బాధ్యత. సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి సేవ చేయాలి, మన బాధ్యత. ఎలా చేయాలి, మీకు అనిపించింది దాని అకౌంట్ నెంబర్ తీసుకోండి, అమౌంట్ పంపించండి, అంతే. ఇలా మీరు ఏం చేస్తున్నారంటే దేన్ని ఆకర్షిస్తున్నారు మీకు తెలియకుండా, అనవసరంగా అన్నిటిని ఆకర్షించి మీ యొక్క జీవితాన్ని సమస్యల వలయం చేసుకుంటున్నారు. అదొకటే కాదు, ప్రతి దగ్గర ఏ విషయంలో అయినా సరే. అందుకే ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోకండి. ఎందుకంటే మన డబ్బు విషయంలో, సంపద విషయంలో, ఐశ్వర్య విషయంలో ఎప్పుడైనా సరే ఎలాంటి విషయాలు మనం పట్టించుకోవద్దు. ఓకేనా. మనం ఏం పట్టించుకోవాలంటే కేవలం నువ్వు ఎటెళ్ళినా ఏం చేసినా సరే డబ్బు, సంపద, ఐశ్వర్యం సంబంధించిన మాటలే మాట్లాడాలి. దానికి సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకోవాలి. దానికి సంబంధించిన విషయాల మీదే తిరగాలి. అర్థమవుతుందా. ఇంకా వేరే అన్యద మీరు ఏ కొద్దిగా అటు ఇటుగా నెగిటివ్ విషయాలు జోలిపోతే మీకు తెలియకుండా మీరు దాన్ని ఆకర్షించుకున్న వాళ్ళు అవుతారు. తర్వాత పడుకునేప్పుడు అదంతా ఊహిస్తారు. అదేమైపోతుంది, మీ సబ్కాన్షియస్ గట్టిగా పట్టుకొని మళ్ళీ ఏదో సందర్భంలో మీకు అది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా. కాబట్టి ముందుగా మీరు ఏం ఆకర్షిస్తున్నారనేది మీరు ముందు గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారం ఏ సమస్యలో మీరు తలదూర్చకండి. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ఉన్న దగ్గర నుంచి సేవ చేసే ప్రయత్నాలు చేయండి. ఓకే. నిర్మోహమాటంగా ఉండండి. మన డబ్బు విషయంలో, సంపద విషయంలో అవుతుందని చెప్పండి, కాకుండా కాదని చెప్పండి. డబ్బు ఇచ్చాం మోసపోయాం మాటలు వద్దు. ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి, మీరు మర్చిపోండి ఫస్ట్. మళ్ళీ వాళ్ళు తిరిగి ఇస్తారనే విషయం మర్చిపోండి. అలా చేయాలనుకుంటే అలా హెల్ప్ చేయండి. ఇక అక్కడ ఏ గొడవ ఉండదు. మీకు అంత జాలి బాధ అనిపించిందా, మీరు చేయగలిగే స్థితిలో ఉన్నారా, ఎమ్మటో ₹1,00,000 తీసి ఇచ్చేయండి. ఇక మళ్ళీ అవి వాళ్ళు తిరిగి ఇస్తారా వండి అవుతుంది. ఇక ఏ కాగితాలు కూడా ఏం అవసరం లేదు. అంత మీకు ధైర్యం ఉందా, అంత మీకు జాలి అనిపించింది కదా, మరి అంత ధైర్యం ఉంది కదా, అవసరమైతే ₹1,00,000 తీసి ఇచ్చేయండి. ఇక మళ్ళీ దాని గురించి ఆలోచించకండి. అప్పుడు ఏ గొడవ ఉండదు. ఇక మీ సబ్కాన్షియస్ మైండ్ పట్టుకొని మీరు హ్యాపీగా ఉంటారు. అప్పుడు మీరు ఇంకో రకం కూడా బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇవ్వడం వల్ల మీరు ధనవంతుడని విశ్వానికి తెలియజేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే అంతకన్నా రెట్టింపు మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇలాంటి విషయంలో ఇరుక్కొని అనవసరంగా వాటిని ఆకర్షించి మీ జీవితాన్ని డిస్టర్బ్ చేసుకోకండి. చాలా మంచి విషయాలు చెప్పారు. గ్రేట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.